హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ స్టైల్ డైరీస్. ఈరోజు రెసిపీ స్వీట్ పొటాటో చపాతీ. దీనికోసం ఫస్ట్ కొన్ని పీసెస్ స్వీట్ పొటాటోస్ తీసుకొని కుక్కర్లో వేసి ఉడికించాలి. స్వీట్ పొటాటోస్ అనేవి ఫైబర్ అండ్ పొటాషియం రిచ్ ఫుడ్స్. ఇందులో వైటమిన్ ఏ, సి, B6 ఇవన్నీ ఉంటాయి అండ్ మన ఐ హెల్త్ కూడా చాలా మంచిది. 7 months పిల్లల దగ్గర నుంచి కూడా మనం జస్ట్ ఇలా ఉడికిచ్చేసేసి మ్యాష్ చేసేసి కూడా పెట్టేయచ్చు. పిల్లలు వెయిట్ గెయిన్ అవ్వాలి అన్నా కానీ పెట్టచ్చు, కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నా కానీ పెట్టచ్చు. కుక్కర్ ఒక 3 విజిల్స్ హై ఫ్లేమ్లో అయిపోయిన తర్వాత కాసేపు ఆవిరిపోయే వరకు ఆగి దాన్ని తీసేసి నీట్గా పీల్ చేసేసుకోవాలి. స్వీట్ పొటాటో అనేది మన హెల్త్కి ఎంత మంచిదైనా కానీ ఇది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అండి. మనం ఎంత మోడరేట్గా తీసుకుంటే అంత మంచిది. మెయిన్గా డయాబెటిక్ పేషెంట్స్ అనేవాళ్ళు ఎక్కువగా తీసుకోకూడదు. బికాస్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి పెరగచ్చు. ఎందుకంటే ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు చూసుకొని తీసుకోవాలి. ఇప్పుడు పీల్ చేసుకున్న స్వీట్ పొటాటో పీసెస్ని బాగా మ్యాష్ చేసుకోవాలి. స్వీట్ పొటాటో వేడిగా ఉన్నప్పుడే మనము పిండి అనేది కలిపేసుకోవాలండి. అప్పుడే మనకి డవ్ అనేది చాలా గట్టిగా వస్తుంది, లేకపోతే సరిగ్గా రాదు, మళ్ళీ నీళ్లు పోసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఈ డవ్ ప్రిపేర్ చేసేటప్పుడు వాటర్ కూడా పెద్దగా ఏం పోయను, డైరెక్ట్గానే పిండి వేసి మిక్స్ చేసేస్తాను. స్వీట్ పొటాటోతో మనం చపాతీ చేయడం వల్ల కొంచెం చపాతీ మెత్తగా స్వీట్గా బాగుంటుంది కదా అని చెప్పేసి మనము ఎక్కువ తినకూడదండి. చెప్పాను కదా ముందే, ఇది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, హై ఇన్ ఫైబర్ అని. షుగర్ లెవెల్స్ అనేవి పెరగచ్చు. ఒక 2 to 3 చపాతీ తింటే మనకు సరిపోతుంది. ఇప్పుడు డవ్ ప్రిపేర్ చేసుకోవడానికి చపాతీ పిండి కాకుండా ఇలా మల్టీగ్రెయిన్ పిండి తీసుకున్నాను. ఇలా మ్యాష్ చేసుకున్న స్వీట్ పొటాటో దాంట్లో కొంచెంగా ఆ మల్టీగ్రెయిన్ పిండి వేసుకొని నేను ఇప్పుడు డవ్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. వాటర్ ఏం పోయకోకుండానే మనం బాగా మిక్స్ చేసుకుంటే అది చక్కగా డవ్ లాగా అయిపోతుంది. స్వీట్ పొటాటో ఆల్రెడీ కార్బోహైడ్రేటే కదా, కొంచెం న్యూట్రిషియస్గా ఉండాలని చెప్పేసి నేను ఈ మల్టీగ్రెయిన్ పిండి అనేది వాడుతున్నాను. మల్టీగ్రెయిన్ పిండిలో నేను ఏమేమి వేయించానంటే రాగులు, జొన్నలు, గోధుమలు, మొక్కజొన్న గింజలు ఇవన్నీ వేసి పిండి చేయించుకున్నానండి. సో దానివల్ల న్యూట్రిషియస్గా మనకి చపాతీ అనేది వస్తుందని చెప్పి నేను అలా చేసుకున్నాను. మీరు కూడా అలా చేసుకోండి. ఒకవేళ మల్టీగ్రెయిన్ పిండి లేకపోతే నార్మల్ చపాతీ పిండే మీరు చేసేయచ్చు. బట్ చపాతీ పిండి కంటే మల్టీగ్రెయిన్ పిండిలో మనకి ఇంకొంచెం వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్ అనేది ఉంటుంది. ఆల్సో వెయిట్ మేనేజ్ చేసేవాళ్ళు చక్కగా ఇవి ఒక 2 rotis తిన్నారంటే పొట్ట ఫుల్ అయిపోతుంది. చాలాసేపటి వరకు మనకు ఆకలి కూడా వేయదు. సో వెయిట్ మేనేజ్ చేసే వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్లే. చూసారా, నార్మల్గా మనకు పిండిలో వాటర్ పోసి డవ్ చేయాలి అంటే కొంచెం ఈజీయే. బట్ ఇలా స్వీట్ పొటాటోతో, అది మల్టీగ్రెయిన్ పిండితో డవ్ చేయాలంటే ఎంత కష్టమో. కొంచెం మనము చేత్తో చేయాలంటే చాలా కష్టమేనండి. ఇంకా ఇప్పుడు డవ్ మిషన్స్ వచ్చాయి కాబట్టి ఈజీ అయిపోతుంది. ఇలా చక్కగా రౌండ్గా వచ్చే వరకు బాగా నీట్ చేసుకోవాలి. అప్పుడే మనకు చపాతీ అనేది కొంచెం వస్తుంది, లేకపోతే ముక్కలుగా అయిపోతుంది. ఇప్పుడు చపాతీస్ కోసం దీనిలో నుంచి చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకుందాము. చపాతీ రోల్స్ చేసేంత ఈజీగా అయితే రాదు. టెక్స్చర్ రావడానికి కొంచెం ఎక్కువసేపే నీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని చపాతీస్ అనేవి చేసేసుకుందాము. స్వీట్ పొటాటోతో చేసాం కాబట్టి మనం చపాతీ చేసేటప్పుడు మధ్యలో కింద అతుక్కుపోవచ్చు. దానికోసం కొంచెం పిండి ఎక్కువగా తీసుకొని చపాతీ చేసుకుంటే సరిపోతుంది. పెద్ద సైజు రావాలంటే రాదండి, చిన్న సైజే తీసుకుంటే ముక్కలుగా అవ్వకుండా చిన్న చపాతీలాగా వస్తుంది. ఇప్పుడు చపాతీ ప్యాన్ తీసుకొని దాని మీద కొంచెం నెయ్యి వేసి పెనం కాలే వరకు ఆగాలి. నేనైతే నెయ్యితో చేస్తానండి, ఆయిల్తో కూడా చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. ఈ చపాతీస్ మాత్రం చాలా సాఫ్ట్గా, కొంచెం తీయగా ఉంటుందండి. ఎంత సాఫ్ట్ అంటే మీరు ఇప్పుడు మార్నింగ్ చేసి దాన్ని హాట్ బాక్స్లో పెట్టేసిన ఈవినింగ్ కూడా అది మెత్తగానే ఉంటుంది. దీని స్పెషాలిటీ అదే. నాకు అందుకే స్వీట్ పొటాటో చపాతీ అంటే చాలా ఇష్టము. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. నేను చెప్పాను కదా, ఇలాంటి రెసిపీస్ నేను చాలానే చేశాను. ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. బేబీ ఫుడ్ ఐడియాస్ అనే ప్లేలిస్ట్ అనేవి ఉంటాయి. ఈ స్వీట్ పొటాటో చపాతీ మన పిల్లలకి పెట్టడం వల్ల కూడా వాళ్ళు ఇష్టంగా తింటారు. అండ్ ఓన్లీ చపాతీ పెట్టి కొంచెం కూర వేస్తే ఎవరు తినరు కదండి ఎక్కువగా. ఇలా మనం చపాతీలో స్వీట్ పొటాటో వేయడం వల్ల దీనిలో ఒక వెజ్జీ తిన్నట్టు ఉంటుంది. నెక్స్ట్ మనం ఏదైనా పన్నీర్ కూర లేదా పప్పు ఏదో ఒకటి వేస్తాం కదా, ఇంకో కర్రీ తిన్నట్టు ఉంటుంది. సో ఒక 2 vegetables అయినా తిన్నట్టు ఉంటుంది ఇలా వేస్తే పిల్లలకి. మనము లంచ్ బాక్స్లో కూడా పెట్టి పంపించండి. హాయిగా మెత్తగానే ఉంటుంది, గట్టి పడదు, చాలా బాగుంటుంది. మనం నంచుకొని తినే కర్రీ అనేది కొంచెం ప్రోటీన్ రిచ్ అయి ఉంటే మనకంతా లెవెల్ అయిపోతుంది. నేను దానికోసం మష్రూమ్ దాల్ ట్రై చేశాను. నేను నా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. వెయిట్ ఫర్ దట్ రెసిపీ. సో ఇప్పుడు స్వీట్ పొటాటో చపాతీ అనేది రెడీ అయిపోయింది.
మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇలాంటి మంచి బేబీ ఫుడ్ ఐడియాస్ ఇంకా మంచి యూనిక్ ఇన్‌స్టాంట్ రెసిపీస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.